2021 జాన్ లో యూకే రావడం జరిగింది. వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్, తర్వాత ఫుల్ టైం జాబ్, 1 by 1 అన్ని సెట్ చేసుకున్నా. అప్పుడు నచ్చిన ఫుడ్ తింటుండే, ఫ్రెండ్స్ తోటి కొలీగ్స్ తోటి వీకెండ్ చిల్ అవుతుండే. అంతా బానే ఉంది కదా అనిపించింది. కానీ ఏదో తెలియని మిస్సింగ్ ఫీలింగ్, అది ఏంట్రా అని చెప్పి అన్వేషిస్తుంటే మా పాత కంపెనీలో ఒక ఆయన పరిచయం అయ్యిండు. మనం ఊరుగానే ఊరు, దేశం కానీ దేశం వచ్చినప్పుడు మనకి తెలుగు వాళ్ళు కనిపిస్తే చాలా పాజిటివ్ అనిపిస్తుంది కదా, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది కదా. సో అది ఇనిషియల్ ఆఫీస్ డేస్ లో ఆయన పరిచయం అయ్యిండు. ఎప్పుడైనా మనము ఏదైనా విషయం ఎవరికైనా షేర్ చేసినప్పుడు వాళ్ళ హానెస్ట్ ఒపీనియన్, వాళ్ళ గైడెన్స్ మనకి ఇస్తే ఎంత బాగుంటది అనుకుంటాం కదా. సో అదే ఫీలింగ్ లో నేనేం అన్వేషిస్తున్నా అనేది ఆయనతో చెప్పిన. సో ఆయన చాలా హంబుల్ గా నాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, అసలు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అప్పుడు నా లైఫ్ లోకి కృష్ణ వచ్చిండు. నేను కృష్ణని తెలుసుకున్నా. ఎప్పుడైతే నేను కృష్ణని తెలుసుకున్నానో నా థింకింగ్ మారింది, నా వే ఆఫ్ రియాక్టింగ్ మారింది, అండ్ అలానే నా ప్రయారిటీస్ కూడా మారినాయి. కృష్ణ నా లైఫ్ నుండి ఏం తీసుకోలేదు, నా లైఫ్ కి ఒక మీనింగ్ యాడ్ చేసిండు. నేను మిమ్మల్ని కృష్ణ భక్తి చేయమని చెప్పి ఫోర్స్ చేయట్లేదు. నేను నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటున్నా. నా వరకు అది నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనుకుంటున్నా. కృష్ణ అంటే కేవలం నమ్మకం మాత్రమే కాదు, పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు నా జీవితంలో భాగం అయిపోయిండు.